మీరు ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా మీ పని చేసుకుంటున్నారు. అప్పుడే మీ బాస్ వచ్చి కంపెనీకి వచ్చిన ఒక బిల్లులో 75 పైసలు తేడా వచ్చింది, చెక్ చేయండి అన్నాడు. మనలో చాలామంది ఏమనుకుంటాం, 75 పైసల కోసం ఇంత సీరియస్గా తీసుకోవాలా, ఆ డబ్బులు ఇచ్చేయటమో లేదా బిల్లులో కట్ చేయటమో చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ 40 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి అలా అనుకోలేదు. ఆ చిన్న తేడా వెనుక కారణం తెలుసుకోవాలని అతనికి కుతూహలం వచ్చింది. ఆ కుతూహలమే ప్రపంచంలో మొదటి సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్లో ఒకదాన్ని బయటపెట్టింది. కేవలం 75 సెంట్ల బిల్లింగ్ ఎర్రర్ జర్మనీలో కూర్చున్న ఒక హ్యాకర్ని అమెరికా మిలిటరీ కంప్యూటర్లోకి చొరబడుతున్నాడని పట్టించింది. ఆ కుతూహలశాలి పేరే క్లిఫర్ట్ స్టోల్. వాట్ పీపుల్ కాల్ ఇంటెలిజెన్స్ జస్ట్ బాయిల్స్ డౌన్ టు క్యూరియాసిటీ అన్నాడో కుతూహలశాలి. అంటే దేన్నైతే మనం తెలివి అనుకుంటామో అది కుతూహలం తప్ప వేరొకటి కాదు అని. మతం, రాజకీయం, సైన్సు, సోషయాలజీ, మెడిసిను, ఫిలాసఫీ, అర్థశాస్త్రం, ఇలా రంగం ఏదైనా కుతూహలంతో దాన్ని తెలుసుకునే పనే మేము చేసేది. అదే కుతూహలం మీలో ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 1950ల్లో అమెరికాలో పుట్టిన క్లిఫర్ట్ స్టోల్ ఆస్ట్రానమీలో PhD పూర్తి చేశాడు. కాలిఫోర్నియాలోని లారెస్ బెర్క్లీ ల్యాబ్లో టెలిస్కోప్ అద్దాలు డిజైన్ చేసే పని చేసేవాడు. కొంతకాలం బాగానే ఉన్నా ఆయన పనిచేస్తున్న ప్రాజెక్టుకి ఫండింగ్ ఆగిపోయింది. ఉద్యోగం పోలేదు, కానీ అదే ల్యాబ్లో ఆయన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా మార్చారు. ఆ కొత్త పనిలో జాయిన్ అయిన రెండో రోజే ఒక చిన్న సమస్య వచ్చింది. కంప్యూటర్ యూసేజ్ బిల్లులో 75 సెంట్లు ఎక్కువగా కనిపించాయి. అది చాలా చిన్న మొత్తం కాబట్టి ఎవరైనా ఇగ్నోర్ చేసే విషయం. కానీ స్టోల్ కారణం వెతకడం మొదలుపెట్టాడు. లాగ్స్ చూశాడు, అకౌంట్స్ చెక్ చేశాడు, సిస్టమ్ టైమింగ్ని పరిశీలించాడు. చివరికి తేలింది ఏంటంటే, ఎవరో ఒక యూజర్ కేవలం 9 సెకండ్లు కంప్యూటర్ వాడి డబ్బులు చెల్లించలేదు. 9 సెకండ్లు మాత్రమే. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పని చేస్తుంది మొదట స్టూడెంట్ అని స్టోల్ అనుకున్నాడు. కానీ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. ఆ యూజర్ ఎప్పుడూ రాత్రి మాత్రమే లాగిన్ అవుతున్నాడు. దీని కారణంగా స్టోల్ నిద్ర మానేశాడు. లాగ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఒక రోజులో తెలుస్తుంది అనుకున్నది రోజులు, వారాలు గడిచి 10 నెలలు పట్టింది. ఒకరోజు ట్రేస్ చేసిన లైను CIA హెడ్ క్వార్టర్స్ దగ్గరున్న ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ ఆఫీస్ నుంచి యాక్సెస్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ పని చేస్తుంది స్టూడెంట్ కాదు, ఎవరో హ్యాకర్ అని అర్థమైంది. ఇక్కడ కుతూహలంగా మీకు ఒక అనుమానం రావాలి. అసలు ఏ లైను నుండి వస్తుందో కనిపెట్టడానికి 10 నెలలు ఎందుకు పట్టిందా అని. దానికి అక్కడున్న అన్ని టెలిఫోన్ లైన్లని టెలిప్రింటర్లకి కనెక్ట్ చేసి చూడాలి. ఇప్పటి తరానికి తెలుసో లేదో, ఇంతకుముందు ఇంటర్నెట్ కూడా ఫోన్ వైర్ల నుండే వచ్చేది. అందుకనే అలా కనెక్ట్ చేయటం. పని రోజుల్లో అందరూ ఆ ప్రింటర్లు వాడుతారు కాబట్టి అది కుదరదు. అందుకని వారాంతరం వచ్చేదాకా ఆగి 50 టెర్మినల్ని, అంటే టెలిఫోన్ లైన్లని టెలిప్రింటర్లకి కనెక్ట్ చేసి ఆ హ్యాకర్ గురించి వెయిట్ చేసేవాడు. అలా ప్రతి లైన్ని పరిశీలిస్తూ చివరికి ఆ 50 లైన్లలో ఏ లైన్ ద్వారా హ్యాకర్ యాక్సెస్ పొందుతున్నాడో కనిపెట్టగలిగాడు. అలా చేసినప్పుడు తెలిసింది అవి డిఫెన్స్ కాంట్రాక్టర్ ద్వారా వస్తున్నాయని. అంతేకాదు, ఆ హ్యాకర్ సూపర్ యూజర్ యాక్సెస్ పొంది అన్ని కంప్యూటర్లని వెతికేవాడు. ఈ విషయం బయటపడగానే FBI, CIA, NSAలకు సమాచారం వెళ్ళింది. కానీ ఏ ఏజెన్సీలు కూడా అఫీషియల్గా ఇన్వాల్వ్ అవ్వడానికి అంత ఉత్సాహం చూపించలేదు. ఎందుకంటే అప్పట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక కొత్త విషయం. ఎవరి బాధ్యత ఏంటో కూడా క్లియర్గా తెలియదు. కానీ స్టోల్ మాత్రం ఆగలేదు. అతను ఇది సమస్యగా కాకుండా ఒక ఫజిల్లా తీసుకున్నాడు. ఆ హ్యాకర్ వాడుతున్న టెలిఫోన్ లైన్ ఏదో తెలిసిపోయింది కాబట్టి అతను ఏం వెతుకుతున్నాడా అని పరిశీలించడం మొదలుపెట్టాడు స్టోల్. హ్యాకరు న్యూక్లియర్, SDI అంటే స్ట్రాటజికల్ డిఫెన్స్ ఇనిషియేటివ్ లాంటి పదాలను వాడి అవి ఉన్న ఫైల్స్ యాక్సెస్ చేస్తున్నాడు. ఆ పదాలని వాడుతూ దాదాపు అమెరికా మిలిటరీ రహస్యాలను ఎత్తుకుపోతున్నాడు. హ్యాకర్ ఏ డేటా తీసుకెళ్తున్నాడు, ఏ లైన్ వాడుతున్నాడు అన్న విషయం తెలిసాయి, కానీ అసలు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది ఇంకా ఫజిలే. స్టోల్కి అర్థమైంది ఏంటంటే, ఆ హ్యాకర్ చాలాసార్లు సరిగ్గా మధ్యాహ్నం పూట తన పని కానిచ్చేవాడు. అంటే అక్కడ మధ్యాహ్నం అయినప్పుడు హ్యాకర్ పనిచేసే చోటు రాత్రి అయి ఉండాలని స్టోల్ ఊహించాడు. ఎందుకంటే ఆ కాలంలో రాత్రిపూట మోడెం బిల్లులు తక్కువ ఉండేవి.
మీకు ఎస్టీడీ బూతుల రోజులు గుర్తుంటే రాత్రి 8 దాటాక బిల్లులు తక్కువ వచ్చేదన్న విషయం తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. లక్కీగా స్టోల్ ఊహ నిజమైంది. ఆ లైన్ని ఫాలో అయితే అది ఎక్కడ మొదలవుతుందో క్లారిటీ వస్తుంది. ఎలాగో స్టోల్కి FBI లాంటి ఏజెన్సీలు సహాయం చేయటం మొదలుపెట్టాయి కాబట్టి వాటి ద్వారా ఆ హ్యాకర్ లొకేషన్ని పట్టుకున్నారు. అతను అప్పటి పశ్చిమ జర్మనీ నుండి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది. అక్కడ ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ ద్వారా బ్రెమన్ అనే నగరంలోని ఒక యూనివర్సిటీ పరిసర ప్రాంతాల నుండి ఇదంతా జరుగుతుందని కనిపెట్టగలిగారు. లొకేషన్ తెలిసింది కానీ ఆ హ్యాకర్ని కనిపెట్టడం ఎలా? ఎందుకంటే అతన్ని పట్టుకోవాలంటే కనీసం ఒక 5-6 నిమిషాలన్నా హ్యాకింగ్ చేయాలి. అప్పుడే ఆ లైన్ని ట్రాప్ చేయగలుగుతారు. హ్యాకర్ ఏమో ఏకకాలంలో 10-20 సెకండ్లకు మించి లైన్ వాడటం లేదు. రోజు స్టోల్ స్నానం చేస్తూ దీని గురించి ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. అందుకే దానికి ఆపరేషన్ షవర్ హెడ్ అని పేరు కూడా పెట్టాడు. ఆ హ్యాకరు SDI, మిలిటరీ ఆపరేషన్, న్యూక్లియర్ లాంటి పదాలను వాడుతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అందుకని స్టోల్ ఏం చేశాడు? అతను హ్యాక్ చేస్తున్న కంప్యూటర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టడం మొదలుపెట్టాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీ డేటాబేస్ నుండి కొంత సమాచారం తీసుకొని దానిలో మార్పులు చేశాడు. ప్రొఫెసర్ అని, కల్నల్ అని, గ్రాడ్యుయేట్ అని, లూటినెంట్ అని, ఇంకా న్యూక్లియర్ ఇంప్లిమెంట్ లాంటి ఫ్యాన్సీ పదాలతో ఒక పెద్ద డేటాబేస్ తయారు చేశాడు. దాన్ని చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా అమెరికా ఏదో పెద్ద ప్లాన్ వేయబోతున్నట్లు అనిపించేలా చేశాడు. స్టోల్ అనుకున్నట్లే హ్యాకర్ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి చాలా ముఖ్యమైన సమాచారం దానిలో ఉందని అనిపించడంతో ఆ లైన్ని కాస్త ఎక్కువసేపు వాడాడు. ఆ ఫైల్స్ని కాపీ చేయటానికో లేదా స్టడీ చేయటానికో కావచ్చు. FBI లాంటి ఏజెన్సీలకి ఆ మాత్రం సమయం చాలు. వెంటనే అలర్ట్ అయ్యి ఇందాక చెప్పిన పోస్ట్ ఆఫీస్ వాళ్ళ సహాయంతో ఆ ఇంటిని లొకేట్ చేయగలిగారు. ఆ ఇంటిలో ఉంటున్న మార్కస్ హెస్ అనే వ్యక్తి ఇంకొక 5గురితో కలిసి అతను సేకరించిన అమెరికా మిలిటరీ సమాచారం రష్యాకి అమ్ముతున్నట్లు కనిపెట్టారు. కాకపోతే ఇలాంటి విషయాల్లో అంత తొందరగా కంక్లూజన్కి రాకూడదు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవటానికి ఇంకేదైనా ఆధారం కావాలి. అదృష్టం కొద్దీ ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్టోల్ సృష్టించాడో దానిలో ఉన్న ఒక చిరునామాకి ఉత్తరం వచ్చింది. ఎందుకంటే రష్యా వాళ్ళు కూడా మార్కస్ని పూర్తిగా నమ్మరు. అతను ఇచ్చిన సమాచారం నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుంటానికి ఇదిగో ఇలాంటి పనులు చేస్తారు. ఒకవేళ అడ్రస్ తప్పయి ఉత్తరం వెనక్కి వస్తే అతను ఇచ్చిన సమాచారం నిజం కాదన్నమాట. లెటర్ అమెరికా వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ అడ్రస్కు వచ్చింది. ఆ అడ్రస్ దాన్ని క్రియేట్ చేసి ఇచ్చిన స్టోల్కి, హ్యాక్ చేసి తీసుకున్న మార్కస్కి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. అనగా ఏ అడ్రస్ అయితే టిప్పులాగా మార్కస్కి ఇచ్చారో దానికే ఆ ఉత్తరం వచ్చింది కాబట్టి అతనే ఇదంతా చేస్తున్నాడని కన్ఫామ్ అయిపోయింది. మార్కస్తో పాటు ఉన్న 5గురిలో ఒకళ్ళు విట్నెస్గా మారిపోతే మరొక అతను చనిపోయాడు. మిగిలిన వాళ్ళు గూఢచర్యం ఆరోపణలతో శిక్షించబడ్డారు. ఆ తర్వాత బెర్లిన్ గోడ కూల్చగానే బయటకు వచ్చేశారు. అది వేరే విషయం. ఈ మార్కస్నే ఇప్పుడు హ్యానోవర్ హ్యాకర్ అని ఫ్యాన్సీ పేరుతో పిలుస్తారు. కుతూహలం ఉంటే ఒకసారి గూగుల్ చేయండి. ఈ దెబ్బతో స్టోల్కి మంచి పేరు వచ్చింది. ఈ విషయాన్ని ద కుకూస్ ఎగ్ అనే పుస్తకం కూడా రాసి ప్రచురించాడు. కానీ కాలం గడిచే కొద్దీ స్టోల్ ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్ అనేది మనలో ఉన్న కుతూహలాన్ని ఎలా నాశనం చేస్తుందా అని చాలా ఆర్టికల్స్ రాశాడు. ఆన్లైన్ ప్రపంచాన్ని క్రిటికల్ అనలైజ్ చేశాడు. కంప్యూటర్, ఇంటర్నెట్ ముఖ్యం అన్న వాళ్ళతో మీరు ఒక వారం కంప్యూటర్ లేకుండా ఉండగలరేమో కానీ ఒక వారం టాయిలెట్ లేకుండా ఉండగలరా అని కూడా వాదించాడు. అలానే తను చదువుకున్న అంతరిక్ష శాస్త్రాన్ని మళ్ళీ అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. కొన్ని పుస్తకాలు రాస్తూ కంప్యూటర్తో ఏం కోల్పోతున్నామో, మనిషికి సమాచారం సులభంగా దొరికి నేర్చుకునే కుతూహలం ఎందుకు తగ్గిపోతుందో కూడా ఆ పుస్తకాల్లో విశ్లేషించాడు. ఇప్పుడు అది కూడా దాటిపోయి అంతా అన్నీ ఏఐనే అడిగే రోజులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మరింత క్రిటిక్ అవుతాడేమో. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఇలా బాంబులే కాదు గూఢాచారులను కూడా పట్టుకోవచ్చు. వీడియో నచ్చితే హైప్ చేయటంతో పాటు షేర్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి.